పండిన పంటకు ఎంత ధర ఇప్పిస్తారో చెప్పండి అని అడుగుతున్నారు. అంతకుమించి వాళ్ళు ఏం అడుగుతలేరు, ఇంకేం డిమాండ్ చేస్తలేరు. ఆ ఒక్క మాట చెప్పలేక, వాస్తవాలు చెప్పలేక ఇలా కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఈ దేశాన్ని నడపడంలో ఇప్పటిదాకా పాలించిన అన్ని పార్టీల ప్రభుత్వాలు కూడా దారుణంగా విఫలం చెందినాయి. లేకపోతే ఎందుకున్నది ఈ దుస్థితి? వేరే దేశాలలో లేని దుస్థితి ఏమున్నది? ఒక విషయం చెప్పాలి, ఇక్కడ పంటలు కొనడానికి ఏమో మీకు భయమవుతుంది, మీకు ఎందుకో తిప్పనండి బాధ అవుతుంది. వాస్తవం ఏంది? అడ్డగోలు మాట్లాడడం కాదు. మేము పండించిన ధాన్యం మీరు సేకరిస్తారా లేదా? మాట్లాడరు, దానికి సమాధానం రాదు, దాని మీద ఆన్సర్ లేదు. కానీ అడ్డగోలుగా మాట్లాడి, డొంక తిరుగుగా మాట్లాడి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయొచ్చిన తర్వాత, వాళ్ళ నీతి బయటపడ్డ తర్వాత మా రైతులు బాధపడవద్దు, అది అత్తే అనుకున్న కాడ ఏడన్నా రావాలి కానీ మా రైతులు మునుగద్దు, అమ్ముడు అని పంటలేసి ఆగం కావద్దు, నష్టపోవద్దు. చాలా కష్టపడి, అహోరాత్రాలు కష్టపడి ప్రాజెక్టులు కట్టుకున్నాం, చెరువులు బాగు చేసుకున్నాం. కేంద్రం సేకరించినటువంటి ఆ వడ్లు పండించి నష్టపోవద్దని మంచి మాట రైతాంగానికి చెప్పినారు. అవును, కొద్దిగా కష్టమే, ఏకదం మారనంటే కూడా కష్టమే. కానీ ఏసీ ఆగమైపోయి, ఏసీ లొల్లి పెట్టుకొని కిరికిరి అయిపోయే దానికంటే వేయకుండా ఏ పెసర్లో ఆవాలో ఇంకోటో వేసుకొని 10 రూపాయలు సంపాదించుకుందాం, ఆ తగదప్పని ధాన్యం మనకు వద్దు అని చెప్పి ఆయన బాధతోనే ఆవేదనతోనే చెప్తున్నా. నాకేం ఇష్టం లేదు ఈ మాట, కానీ తప్పని పరిస్థితి ఏర్పడ్డది. దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం ఉంది అక్కడ, వాళ్ళ బుర్ర పనిచేస్తలేదని చెప్పి ఆయన బాధతో చెప్పిండు. మేము మెడలు వంచి కొనిపిస్తాం. ఎవరి మెడలు వంచుతావు నాకు అర్థం కాదు. ఎవరి మెడలు ఎవడు వంచాలి? ధాన్యం కొనే బాధ్యత ఎవరి మీద ఉంది? ఎఫ్సిఐ ఎక్కడ ఉన్నది? ఎఫ్సిఐ గోదాములు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? మెడలు వంచుతాయి, ఎవరి మెడలు వంచాలి? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ ఈ దేశాన్ని పరిపాలించే భారతీయ జనతా పార్టీ అడ్డగోలు అబద్ధాలు, నోరు విప్పితే పచ్చి అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, చేతులు జోడించి అడుగుతా ఉన్నా. నిన్న కూడా నేను లెటర్ రాసిన, 50 రోజుల నాడు మంత్రులు, నేను, అధికారులు అందరం వెళ్ళి దండం పెట్టి అడిగిన మా మంత్రి గారిని, అయ్యా మీరు వడ్లు కొంటారా కొనరా? కొనము అని చెప్తే చెప్పండి, మేము రైతులకు చెప్తాం, వేరే పంటలు ఏమని చెప్తాం, పండిన కాడికే బతుకుతాం, కానీ పండించి ఆగం కావద్దని చెప్పి అడిగితే ఇవాళకి ఉలుకు లేదు పలుకు లేదు. 50 రోజులు గడిచిపోతుంది. ఎలక్షన్ వస్తే పాకిస్తాన్ పేరు తీసుకొని సెంటిమెంట్ రెచ్చగొట్టాలి. ఇదా రాజకీయం? దీనికోసమా మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు? దీనికోసమైనా మీరు చేస్తున్న రాజకీయం? మీరు దేశానికి సమాధానం చెప్పాలి. అందులో భాగం మన తెలంగాణను కూడా ఏడిపిస్తా ఉన్నారు. ఈ దేశ ప్రజలు బిచ్చగాళ్ళు కాదు, మనం కూడా బిచ్చగాళ్ళం కాదు. పండించిన బిడ్డ దేశానికి అన్నం పెడతామంటే తీసుకునే తెలివి లేక ఇవాళ గింత గోల్మారా, ఇంత అరాచకమా, ఇంత అరాకిరా, ఈ కిరికిరి పెట్టి గోల్మాల్ చేసి ఇంకనేక విషయాలున్నాయి, అనేకమైన విషయాలున్నాయి. 1-2 కాదు, దేశం మూగబోతా ఉంది. అలా మాట్లాడితే మీ మీద కేసులు పెడతావు, దా పెట్టుదా, ఏం పెడతావు దా. ఇంకోడు మాట్లాడతాడు, కేసీఆర్ భయం అంటే ఏందో చూపిస్తాం. కేసీఆర్ భయపడతాడా? కేసీఆర్ భయపడితే తెలంగాణ వచ్చునా? ఎన్నేళ్ళు కొట్లాడాం, ఎన్ని రోజులు కొట్లాడాం, ఎక్కడి దాకా పోయినాం. కాబట్టి ఈ పిచ్చి కూతలు మానుకొని ఒకటే ఒక మాట, మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, మీ పార్టీ ప్రజలకు నాయకత్వం వహించదని మీరు నమ్మితే స్ట్రేట్గా చెప్పండి, వర్షాకాలంలో వచ్చే వడ్లు కొంటారా లేదా? కేసీఆర్ ప్రభుత్వం సిగ్గు లేకుండా బాధ్యత మర్చిపోయి, ఏ ప్రభుత్వం అయితే కర్తవ్యాన్ని నిర్వహించానో, సమస్యను పరిష్కరించానో, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి బాధల్ని పరిష్కరించానో, వాటి గాలి కొదిలేసి, ఏ ధర్నా చౌక్ అయితే ఈ రాష్ట్రంలో అక్కర్లేదని చెప్పి నిషేధించినటువంటి కేసీఆర్, అదే ధర్నా చౌక్లో
తాను తన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఒక్క మాటలో చెప్పాలంటే తన రాజకీయ శక్తినంతా కూడా కూడబట్టుకొని ధర్నా నిర్వహించి తన వైఫల్యాన్ని కేంద్రం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తను వాడిన భాష, తాను హెచ్చరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా పరిపాలనలో కొనసాగే వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్రాలను పాలించే వాళ్ళు మాట్లాడే మాటలు కాదని చెప్పి తెలంగాణ సమాజం ఇవాళ అసహించుకుంటా ఉంది. ఇవాళ 45 రోజులుగా కొనకపోవడం వల్ల రంగు మారిపోయి మొలకలు వచ్చి ఇబ్బంది పడమే కాకుండా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా గతంలాగా కాంట్రాక్ట్కి ఇవ్వకుండా రైతులే వాళ్ళంతా వాళ్ళు ట్రాక్టర్లు తీసుకుపోవాలని చెప్పి హుకుం జారీ చేస్తే ఒక్కొక్క ట్రాక్టర్ 2 days 3 days అన్లోడ్ కాకుండా ఇబ్బంది పడుతున్న తీరు, కళ్ళలోనే కాంటా పెట్టేటప్పుడే ఐకేపీ సెంటర్లలో 40 కిలోల బస్తాకి 2 కిలోలు ఎక్స్ట్రా పెట్టి పంపుతున్నప్పటికి కూడా ఆ 2 కిలోలు పోను మరో 2 కిలోలు 3 కిలోలు అదనంగా కట్ చేసేటువంటి నీచమైన పరిస్థితి. ఎవరికి తెలివి ఉండదు, ఎవరి సూచనలు పాటించాల్సిన లేదు, నాకే మొత్తం సమాచారం ఉంది, నాకే మొత్తం తెలివి ఉందనే పద్ధతిలో కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రైస్ మిల్లు జోన్లు ఏర్పాటు చేస్తా అని చెప్పిండో, మోడర్న్ టెక్నాలజీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పిండో, దానికి ప్రభుత్వపరమైన సపోర్ట్ ఉంటుందని చెప్పిండో ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. కేసీఆర్ గారు ఏం మాట్లాడినా కూడా ఈయన చెప్పేటి అన్ని జూటా మాటలు తప్ప సరైన మాటలు కాదు. ఇది మంచి అయితేనేమో తను ఖాతాలు వేసుకుంటాడు, కొంచెం ఇబ్బంది అయితేనేమో మంది మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి భావన వచ్చింది తప్ప ఇంకోట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.